మదర్ నేచర్ అనేది ఒక్కోసారి ఎన్నో వింతైన పరీక్షలను పెడుతుంది. అవి కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని మాత్రం చాలా అంటే చాలా వింతగా మనకి కనిపిస్తుంటాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి వింతైన సంఘటనల్ని కొన్ని చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలింగ్ ఇగ్వానాస్. ఒక బల్లి అనేది ఆకాశంలో నుంచి ఒక్కసారిగా కింద పడితే మీరేమనుకుంటారు? ఈ ఇగ్వానాస్ అనేవి ఫ్లోరిడాలో ఇలా కింద పట్టడం అనేది జరిగింది. అది ఆకాశంలో నుంచి కాదు, ఈ చెట్ల కొమ్మలపై నుంచి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే వాతావరణంలో వచ్చే టెంపరేచర్ మార్పుల వల్ల -, డిగ్రీల్లో ఈ ఉష్ణోగ్రత అనేది పడిపోవటంతో ఈ సంఘటన అనేది జరిగింది. అయితే ఈ ఇగ్వానాస్ అనేవి అలా పడిపోయి చనిపోలేదు, జస్ట్ ఫ్రీజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే వాటి బ్లడ్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ టెంపరేచర్ మామూలు స్థితికి వస్తే అవి మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంటాయి. ఈ ఇగ్వానాస్ బాడీ అనేది స్టిఫ్ మజిల్ కంట్రోల్ తో సెట్ అయి ఉంటుంది. అవి చనిపోయాయి అనుకుని ఆ టైంలో వాటిని పట్టుకుంటే అదే టైంలో అది మేల్కొందంటే ఇక అది మనపై దాడి చేసేస్తుంది. స్టోన్ రెయిన్. ఇటలీలో ఉన్న సిసిలీలో 2021లో వర్షం బదులుగా ఆకాశంలో నుంచి రాళ్లు కురిశాయి. దానికి కారణం అక్కడున్న వాల్కనో పేలిపోవటం వల్ల. అలా ఆ నైట్ మొత్తం అక్కడ బూడిద మరియు రాళ్లు పడుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు ఇలా ఆకాశం నుంచి రాళ్లు పట్టాన్ని చూసి చాలా మంది భయపడ్డారు. కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు. ఇంత దారుణంగా రాళ్లు పట్టడం వల్ల అదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వస్తువులు మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయాయి. ఆ తర్వాత రోజు అక్కడున్న ప్రజలు మొత్తానికి వాళ్ళ ఇళ్లని క్లీన్ చేసుకోవటానికి 4-5 రోజుల వరకు సమయం పట్టింది. ఇంకా అక్కడ ఉన్న నేల మొత్తం కూడా చెమ్మ చీకటిలాగా పూర్తిగా నలుపు రంగులోకి మారిపోయింది. స్పైడర్ రైన్. బాగా వర్షాలతో వరదలు వచ్చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న విక్టోరియా అనే ప్రాంతంలో కొన్ని వేల సంఖ్యలో ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో కానీ ఇన్ని స్పైడర్స్ ఈ మనుషులపై దాడి చేసేసాయి. చివరికవి నీళ్ళల్లో తప్ప ఎక్కడ పడితే అక్కడ వాటి బూజుతో ఈ విధంగా వాటి ఇంటిని కట్టేసుకున్నాయి. ఒక క్లౌడ్ లాగా ఏర్పరచుకుని కొన్ని వేల సంఖ్యలో ఈ స్పైడర్స్ అనేవి కనిపించాయి. అవి పడ్డ ప్రాంతం మొత్తం వాటి రాజ్యంలాగా ఏర్పాటు చేసుకుని ఈ జనాలందరినీ ఇంతలా ఆశ్చర్యపడేలా చేసేసాయి. ఆ ప్లేస్ మొత్తం ఆ స్పైడర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడైతే గాల్లోనే ఒక మేఘంలాగా వాటి వెబ్తో వాటి గూడిని ఇలా కట్టేసుకున్నాయి. ఇంకా ఈ స్పైడర్స్ కూడా చిన్నవేమీ కాదు, చాలా పెద్దవి కూడా. ఇప్పుడు వీటిని కదిలిస్తే ఆ స్పైడర్స్ మొత్తం మనపై దాడి చేసేస్తాయి అన్నట్లే మనకి కనిపిస్తుంది. అందుకే వాటిని చూడటం తప్ప వాటి జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఫ్రాగ్ రెయిన్. ఫ్లోరిడాలో ఉన్న ఒక లేక్ దగ్గర ఈ టాడ్పోల్స్ని చూస్తుంటే ఒక్కసారిగా ఇక్కడ ఏమైనా ఈ టాడ్పోల్స్ వర్షం కురిసిందేమో అనే ఫీలింగే మనకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్న జనాలు ఈ టాడ్పోల్స్ని చూసి ఇన్ని వేల సంఖ్యలో కనబడేసరికి చాలా ఆశ్చర్యపోయారు. ఇండియాలో ఈ ఫ్రాగ్స్ని చూస్తే ఒళ్ళు జలధరిస్తూ వాటి దగ్గరికి వెళ్ళటానికే మనం చాలా భయపడతాం. అలాంటిది ఈ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఇంత ఈజీగా వాటిని పట్టేసుకుంటారు. ఇంకా ఈ ఫ్రాగ్స్ ని ఒక పెట్లాగా కూడా చాలా మంది పెంచుకుంటున్నారు. బ్యాట్స్ విత్ బాయిలింగ్ బ్రెయిన్. మంటలెక్కుతున్న బ్రెయిన్తో ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న గబ్బిలాలు ఒక్కసారిగా వలస వెళ్లటం మొదలుపెట్టాయి. వాతావరణంలో వచ్చిన వేడి వల్ల వీటి బ్రెయిన్ వేడెక్కిపోయి ఇవన్నీ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవటానికి ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న గబ్బిలాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. 2018లో ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీలో అక్కడ టెంపరేచర్ 113 డిగ్రీల ఫారెన్హీట్ తో వచ్చేసరికి అంత భయంకరమైన వేడిని గబ్బిలాలు తట్టుకోలేక చాలా వరకు చనిపోయాయి. కొన్ని ఈ చెట్లకు వేలాడుతూ విలవిల్లాడిపోయాయి. చాలా మంది యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళు ఈ గబ్బిలాలను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ చూసినా ఈ గబ్బిలాలే చనిపోయి కనిపించాయి. అయితే ఆ వేడిని తట్టుకోలేక ఆ గబ్బిలాలు ఆ సిటీ నుంచి విలేజ్ లోకి వెళ్ళిపోయాయి. లోకస్ట్. 2020లో 2 భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. అది ఒకటి COVID-19 అయితే రెండవది ఈ లోకస్ట్. మిగతా దేశాలన్నీ ఈ COVID-19తో ఫైట్ చేస్తుంటే ఈ ఈస్ట్ ఆఫ్రికా మాత్రం ఈ రెండింటితో ఫైట్ చేసింది.
కోవిడ్ వల్ల అందరూ ఇంట్లోనే కూర్చుంటే ఈ లోకస్టులు మాత్రం ఈ రైతులు పండించే పంటలు మొత్తాన్ని తినేస్తూ సర్వనాశనం చేసేశాయి. మొక్కల్ని కాయల్ని మొత్తం తినేసి ఆ రైతులకి చాలా నష్టాలు తెచ్చాయి. మదర్ నేచర్ పనిష్మెంట్ ఇచ్చినట్లు కొన్ని లక్షల్లో ఇన్ని మిడతలు ఒక్కసారిగా దాడి చేసేసాయి. ఈ రైతులు వాళ్ళ పంటల్ని కాపాడుకుందాం అని ఎంత ప్రయత్నించినా అన్ని లక్షల సంఖ్యలో ఉన్న మిడతల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా ఇళ్లల్లో కూడా వచ్చేసి కంటికి నిద్ర కూడా లేకుండా చేసేసాయి. ఈ ఆఫ్రికా నుంచి మిడతలు వేరే దేశాలకు కూడా స్ప్రెడ్ అవుతూ చివరికి మన ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసాయి. అయితే ఇన్ని లక్షల సంఖ్యలో ఈ మిడతలు ఒక్కసారిగా ఎందుకు వచ్చాయి అని చూస్తే ఎడారి ప్రాంతంలో వర్షాలు పడితే అవి ఇలా వచ్చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. మళ్ళీ వాటిని మనమే బలవంతంగా వాటి ప్రదేశాలకి పంపించేయాలి. ఉటా ఫిష్ డ్రాప్. ఈ విజువల్ని చూసి చాలా మంది ఈ ప్లేన్లో ఏదైనా డోర్ ఓపెన్ అయ్యి ఇలాంటి సంఘటన జరిగిందా అని అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు చూసే ఈ చేపల వర్షం అనేది కావాలనే చేశారు. ఎందుకంటే ఈ చేపల సంఖ్యని పెంచటానికి. యుఎస్ స్టేట్లో ఉన్న ఉటాలో కొన్ని లక్షల సంఖ్యలో చేపలని ఈ ప్లేన్స్ ద్వారా ఈ నదుల్లోకి వదులుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఇలా ప్లేన్స్ ద్వారానే ఈ చేపలని ఎందుకు వదులుతున్నారు అని. ఇక్కడున్న నదులు లేక్స్ని రీచ్ అవటానికి ట్రావెల్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఈ ప్లేన్స్ ద్వారా అయితే కొన్ని గంటల్లోనే ఇంత ఈజీగా పని అయిపోతుంది. ఈ ఫిష్ డ్రాపింగ్ ప్లేన్స్ ద్వారా చేసేటప్పుడు ఆ చేపలకు ఏమైనా ప్రమాదం కలుగుతుందా అని మనకి ఇంకో డౌట్ కూడా వస్తుంది. కానీ వీళ్ళు పర్ఫెక్ట్గా అవి నదుల్లోనే పడేలాగా ఈ చేపలను వదలటం అనేది చేస్తారు. ఫిష్ రెయిన్. మన ఇండియాలో వడగళ్ల వానని చూసాం, కానీ ఈ విధంగా చేపలు పడే వర్షాన్ని దాదాపు ఎవ్వరూ చూసుండరు. ఇంకా ఇలా చేపల వర్షాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా. అయితే ఇలా చేపల వర్షం కురవటం అనేది ఒకచోటే జరగలేదు. నూజివీడు, శ్రీకాకుళం ఇంకా తెలంగాణలో కూడా చాలా సార్లు ఇలా చేపల వర్షం పట్టడం అనేది జరిగింది. ఇలా జరగటానికి అసలు కారణం ఏంటంటే ఈ నదుల్లో, సముద్రాల్లో సుడిగుండాలు భయంకరంగా రావటం వల్ల ఆ సుడిగుండాలతో నీళ్ళల్లో ఉన్న చేపలను కూడా ఈ మేఘాల్లోకి తీసుకెళ్లిపోతాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఆ వర్షంతో పాటు ఈ చేపలు కూడా ఈ విధంగా నేలపైన పడిపోతుంటాయి. ఇలా చేపల వర్షం పట్టడానికి అసలు కారణం ఇదే. ఇంత పెద్ద చేపలు ఇలా ఫ్రీగా దొరుకుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? దొరికినోళ్ళు దొరికినట్లు సంచిలో వేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఎంతైనా మదర్ నేచర్ ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది. స్నేక్ రెయిన్. ఈ నదుల్లో, సముద్రాల్లో పాములాగా కనిపించే ఒక చేప ఉంది. దాని పేరే ఈల్ ఫిష్. ఇది అచ్చం చూడటానికి ఒక పాములాగానే కనిపిస్తుంది. స్నేక్ రెసిపీ. అయితే ఒక హైవే మీద వెళ్తున్న ట్రక్ యాక్సిడెంట్కి గురవటంతో ఆ ట్రక్కులో ఉన్న ఈల్ ఫిషెస్ మొత్తం ఈ విధంగా రోడ్డుపై పడిపోయాయి. ఈ సంఘటన చూసి ఇవన్నీ పాములేమో, ఇన్ని వేల సంఖ్యలో ఉన్న పాముల్ని ఒక్కసారిగా చూసేసరికి చాలా మంది భయపడ్డారు. నిజానికి అవి ఈల్ ఫిషెస్. ఇవి మనుషులకి అంత ప్రమాదకరమైనవి కావు. కానీ ఈ వీడియో మాత్రం భయంకరంగా వైరల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.